ఏడుకొండల వాడికి గోవింద గోవింద, ఏడుకొండల వాడికి గోవింద గోవింద. తిరుపతి పట్టణ ప్రజలకి, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, మేడలపైన, మిద్దెలపైన దారి పొడవుతా ఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన తరపు నుంచి, కూటమి ప్రభుత్వానికి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరి నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడే పెరిగిని స్టూడెంట్ రాజకీయాలు చేసి తిరుపతి గల్లీ గల్లీ తెలిసిన ఎస్వి యూనివర్సిటీలో అధ్యక్షుడిగా చేసి, స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా చేసి, అలిపిరిలో బాంబు పేలితే ఎగిసి 16 అడుగులు ఎత్తు పడితే కింద పడి లేచి దుమ్ము షట్టు దుమ్ము దులుపుకొని మరి దశాబ్దాల నుంచి రాజకీయం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎప్పుడు ముందు నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరూ తరపున హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం తిరుపతి పార్టీ నాయకులందరికీ, జిల్లా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి కోసం బలంగా వచ్చి చంద్రబాబు గారి మద్దతుతోటి, మేమందరి మద్దతుతోటి, మోదీ గారి మద్దతుతోటి మన తిరుపతి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆరణి శ్రీనివాసులు గారిని భారీ మెజారిటీ తోటి మీరు గెలిపిస్తున్నారు. దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు, నేను వారిని రాజకీయాల్లోకి 2009లో నేను ఆహ్వానించాను. వారికి కమలం గుర్తు మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తు మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నానిగారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తా ఉంది మీ అఖండ ప్రేమ. ఎలా గెలిపించబోతున్నారో వారందరికీ నా హృదయపూర్వక మీరు ఆశీస్సులు అందజేయాలి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. మీకు వారి అబ్బాయి కావాలా? మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి, నెలకి 20 లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు, కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా? లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతుతోటి, జనసేన మద్దతుతోటి, ప్రధాని మోదీ గారి మద్దతుతోటి నిలబడే మనకు ఆరణి శ్రీనివాసులు గారు, మనకి అందరూ నాయకులు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించారు మీరు, మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా. చంద్రబాబు గారిని ఒకటే కోరాను, ఇది మేము రక్షించుకుంటాం, తిరుపతి ఆధ్యాత్మికతని రక్షించుకుంటాం, తిరుమల పవిత్రతని రక్షించుకుంటాం, కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం. ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే చాలా పెద్ద మనసుతోటి చంద్రబాబు గారు అంగీకరించారు. వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన ప్రభుత్వం రాగానే మనకి ఇదివరకులాగా మనకి రుయా హాస్పిటల్ స్విమ్స్లో కానీ 11 మంది చనిపోయారు. మనకి ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా ఏడుకొండల టీటీడీ నిధులన్నీ సంపూర్ణంగా మన ప్రజలకి, ప్రజాక్షేమానికి, వైద్యానికి, అలాగే ఎస్వి యూనివర్సిటీకి నిధులు కొరత లేకుండా చేస్తాం. అలాగే మనకి 40కి పైగా స్లమ్స్ ఉన్నాయి, 40కి పైగా వాడలు ఉన్నాయి. ఆ వాడల్లో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆరణి శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి వాడ అన్ని
డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని పరిశ్రమలు పారిపోయినాయి. రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పారిపోయింది. మనకి టాటా గ్రూప్ చెందిన వోల్టాస్ కంపెనీ పారిపోయింది. అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చి జీవనోపాధి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కూటమి ప్రభుత్వం మనందరి తరఫున తీసుకున్నాం. మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు 10% ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే 10%, తండ్రికి 30%, 10-30 రేషియోలో పంచుకుంటా ఉన్నారు. ఎంతకాలం మీరు భయపడుతున్నారా కరుణాకర్ రెడ్డి గారికి? మీరు వారి కొడుకు భయపడుతున్నారా? వారి కొడుకు భయపడుతున్నారా? ఇంతేనా తిరుపతి దమ్ము? ఇంత తిరుపతి దమ్ముందా? మనకి ధైర్యం ఉందా? ఏం చేద్దాం? వైసీపీని మట్టిలో తొక్కేద్దాం, కాలం రాసేద్దాం. ఎంతకాలం భయపడతాం? రౌడీజంకి భయపడతామా? తిరుపతి 7 కొండల వాడి పైన పెట్టుకొని రౌడీలకు భయపడతామా? ఆకురు రౌడీలకి భయపడతామా? మనం రౌడీజంని చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు, ఉక్కు పాతంతో ఆకురు రౌడీలందరినీ తొక్కి అవతలేస్తాం.